హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో భాగంగా మనం చైనా వారు కనుగొన్నటువంటి హై స్పీడ్ రైల్, ఇది కార్బన్ ఫైబర్ తోటి రూపొందించబడింది. సో ఈ కార్బన్ ఫైబర్తో రూపొందించబడినటువంటి ఈ ట్రైన్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఎందుకు దీన్ని హై స్పీడ్గా ట్రైన్గా మనం పేర్కొంటున్నాం, మొదలైన విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా చూద్దాం. కరెంట్ అఫైర్స్ సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు మన అప్టెక్ జాబ్స్ నుంచి వచ్చినటువంటి మరొక కోర్సు గురించి డిస్కస్ చేద్దాం. ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ టెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల కోసం ఏపీ టెట్ డిఎస్సిని మీకు అందించడం జరుగుతుంది. ఇందులో భాగంగా సైకాలజీ, విద్యా దృక్పథాలు, ట్రై మెథడ్స్, ఇంగ్లీష్, తెలుగు, సోషల్ కంటెంట్, సైన్స్ కంటెంట్, మ్యాథ్స్ కంటెంట్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, ఇలా మొత్తం అన్ని సబ్జెక్టులతోటి పూర్తి సిలబస్ తోటి ఈ యొక్క ఏపీ టెట్ డిఎస్సిని లేటెస్ట్ సిలబస్ తోటి అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రతి టాపిక్కు సంబంధించిన వీడియోలు, ఆ వీడియోలకు సంబంధించిన కంటెంట్, అదేవిధంగా ఆ కంటెంట్కి సంబంధించినటువంటి టెస్టులు, ఆ టెస్టులు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు పూర్తి సిలబస్ తోటి ఈ యాప్ను అందించడం జరుగుతుంది. ఇందులో మీకు దాదాపు 30 గంటల ఫ్రీ వీడియోస్ చూసుకోవచ్చు. ఆ వీడియో చూడండి, నచ్చితే మీరు అప్పుడు ఈ యొక్క యాప్ని పర్చేజ్ చేయొద్దు కానీ. ఓకే, రైట్. కార్బన్ ఫైబర్ హై స్పీడ్ రైలు, కార్బన్ ఫైబర్ హై స్పీడ్ రైలు, ఇది సాంప్రదాయ రైళ్ల కంటే చాలా తేలికైన మరియు మరింత శక్తివంతమైనటువంటి రైలుగా రూపాంతరం చెందింది. అంటే సాంప్రదాయకంగా రైలు మనం ఎట్లా చేస్తామంటే ఇనుముతోటి, ఉక్కుతోటి మనం రైలు ఇంజన్లో రైలు పట్టాలను, అదేవిధంగా బోగీలను తయారు చేయడం జరుగుతుంది. కానీ ఈ ట్రైన్ ఏంటయ్యా అంటే మనకి కార్బన్ ఫైబర్ తోటి తయారు చేయబడుతుంది. అందుకని ఇది సాంప్రదాయ రైలు కంటే చాలా తేలికైనది మరియు మరింత శక్తి మరియు సమర్థవంతమైనది ఈ యొక్క కార్బన్ ఫైబర్ తోటి రూపొందించినటువంటి ట్రైన్. మరి కార్బన్ ఫైబర్ హై స్పీడ్ రైలును సెట్రోవో 1.0, ఇది చైనా వారు రూపొందించారు. దీన్ని సెట్రోవో 1.0 అంటారు. సెట్రోవో 1.0 లేదా కార్బన్ స్టార్ ర్యాపిడ్ ట్రాన్సిట్ అని కూడా పిలుస్తారు. కార్బన్ స్టార్ ర్యాపిడ్ ట్రాన్సిట్ అని కూడా పిలుస్తారు. ఈ కార్బన్ ఫైబర్తో తయారు చేయబడినటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటి ప్యాసింజర్ రైలును చైనా దేశం ఆవిష్కరించడం, అంటే చైనా దేశం రూపొందించడం జరిగింది. దీనిని జూలై 17న తూర్పు షాండాంగ్ ప్రావిన్స్లోని కింగ్ డావోలో, అంటే తూర్పు షాండాంగ్ ప్రావిన్స్లోని కింగ్ డావోలో దీన్ని ఆవిష్కరించడం జరిగింది. అంటే చైనా వారు ఈ యొక్క కార్బన్ ఫైబర్ హై స్పీడ్ రైలును రూపొందించడం జరిగింది. అంతేకాదు దీన్ని మొట్టమొదటిగా ఎప్పుడు తీసుకొచ్చారండి? జూలై 17న 2024 జూలై 17న దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. ఇక దీనిలో రైలు యొక్క ప్రధాన లోడ్ బేరింగ్ నిర్మాణాలు మరియు బాడీ భాగాలు మరియు బోగీల ఫ్రేమ్ మొత్తం కూడా అన్నీ కార్బన్ ఫైబర్ మిశ్రమ పదార్థాలతోనే నిర్మించబడ్డాయి. అందుకని దీన్ని కార్బన్ ఫైబర్ హై స్పీడ్ ట్రైన్ ఎందుకన్నారంటే ఈ ట్రైన్కి సంబంధించి ఇంజిన్ దగ్గర నుంచి బోగీల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఈ కార్బన్ ఫైబర్ తోటే తయారు చేయబడింది. కాబట్టి ఈ రైలుకి ప్రత్యేకత అనేది ఉంది. మొత్తం కార్బన్ ఫైబర్ మిశ్రమ పదార్థాలతోనే ఇది నిర్మించబడింది. ఇక ఇది సాంప్రదాయ రైలు కంటే 11% తేలికైంది. ఇది సాంప్రదాయమైనటువంటి, అంటే మనం ఉక్కుతోటి తయారు చేసినటువంటి రైలు ఇంజన్లు, రైలు పట్టాల కన్నా, రైలు ఇంజన్లు మరియు రైలు బోగీల కన్నా కూడా 11% తేలికైనది. మరియు ఇంధన వినియోగం 7% తక్కువగా ఉందండి. అంటే ఇంధన వినియోగం కూడా, అంటే కన్సంప్షన్ ఆఫ్ ఫ్యూయల్ కూడా తక్కువ, అంటే సాంప్రదాయమైనటువంటి రైలుతో పోల్చుకుంటే 7% తక్కువగా ఉంటుంది ఈ యొక్క రైలుకి సంబంధించి. అంటే ఇది తేలికైంది, అదేవిధంగా ఇంధనాన్ని కూడా ఎఫిషియన్సీ అంటే ఇంధన ఎఫిషియన్సీ అంటే చాలా తక్కువ. అంటే ఇనుముతో ఉన్నటువంటి లేదా ఉక్కుతో ఉన్నటువంటి రైలుతో పోల్చుకుంటే ఈ యొక్క ఇంధన వినియోగం అనేది దీనిలో 7% తక్కువ ఉంటుంది. ఇక ఈ రైలు పూర్తిగా ఆటోమేటెడ్ మరియు డ్రైవర్ లేకుండా నడపబడేటువంటి ట్రైన్. ఇది హై స్పీడ్ రైలే, కానీ ఇది ఆటోమేటెడ్, పూర్తిగా ఆటోమేటిక్గా అన్నీ కూడా ఆటోమేటిక్గా ఉంటాయి ఈ ట్రైన్లో. అదేవిధంగా డ్రైవర్ లేకుండా నడపబడేటువంటి ట్రైన్ ఇది. ఇక ఇది అధిక ఉష్ణోగ్రతలు మరియు ఎత్తైనటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో సైతం ప్రయాణించగలదు. అంటే అననుకూల వాతావరణంలో కూడా అధిక ఉష్ణోగ్రతలు ఉన్నా కానీ లేదా ఎక్కువ ఎత్తులోకి ప్రయాణించాల్సి వచ్చినా కానీ ఇది సమర్థవంతంగా ప్రయాణం చేస్తుంది. ఈ రైలు సగటున గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సగటున గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది ఈ యొక్క కార్బన్ ఫైబర్తో రూపొందించినటువంటి హై స్పీడ్ రైలు.
ఇక సాంప్రదాయ మెట్రో రైళ్లు ఉక్కు అల్యూమినియం మిశ్రమం మరియు ఇతర లోహ పదార్థాలతో తయారు చేయబడతాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఉక్కుతోటి అల్యూమినియం పదార్థాలు తయారు చేయబడతాయి కాబట్టి వాటి బరువు అధికంగా ఉంటుంది. కానీ ఈ రైలు అతి తేలికైన మరియు అతి బలమైనటువంటి కార్బన్ పరమాణువులలో ఉన్నటువంటి సన్నని తంతువుల నుండి తయారు చేయబడుతుంది కాబట్టి ఇది దృఢంగా ఉంటుంది. ఇది చాలా దృఢంగా ఉంటుంది, తేలికగా ఉంటుంది. అది ఉక్కు అల్యూమినియం వంటి లోహ పదార్థాలతో తయారు చేయబడితే వెయిట్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది కార్బన్ అణువులతో తయారు చేయబడుతుంది కాబట్టి ఇది చాలా తేలికగా ఉంటుంది మరియు దృఢంగా కూడా ఉంటుంది. ఇది ఉక్కు కంటే 5 రెట్లు బలంగా ఉంటుంది. కానీ బరువులో 1/4 కంటే తక్కువ కలిగి ఉంటుంది. చెప్పుకున్నాం కదా, బరువు తక్కువగా ఉంటుంది. ఇక ఇది విమానాలు, క్రీడా పరికరాలు మరియు రైళ్లు తయారీలు, అంటే ఈ యొక్క కార్బన్ రైలును తయారీలోకి ఉపయోగించడం అనేది జరుగుతుంది. అంటే కర్బన ధాతువులతోటి తయారయ్యేటువంటి ప్రస్తుతం ఏం తయారవుతున్నాయి అంటే విమానాల భాగాలు తయారవుతున్నాయి, క్రీడా పరికరాలు తయారవుతున్నాయి. ఇప్పుడు రైళ్లు కూడా ఈ కర్బన పదార్థాలతోటి తయారవుతున్నాయి. కారణం ఏంటి అంటే తక్కువ వెయిట్ ఉండటం వలన. ఇది విమానాలు కూడా ఆకాశంలో ఎగరటానికి వాటికి బరువు తక్కువ ఉంటే, ఎంత బరువు తక్కువ ఉండి ఎంత కఠినంగా ఉంటే అంత మంచిది కాబట్టి అటు విమానాల్లో ఉపయోగిస్తున్నారు, అదే క్రీడా సామాగ్రిలో ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు రైళ్ల తయారీలో కూడా ఈ కర్బన పదార్థాలు ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇక ఈ రైలులో ఇంటెలిజెంట్ యాంటీ కొలిజన్, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, అదేవిధంగా ఆబ్స్టకిల్ డిటెక్షన్ సిస్టమ్ ఉంటుందని, ఆటోమేటిక్గా హెచ్చరికలను పంపుతుందని, ఇక అత్యవసర పరిస్థితుల్లో రైలును అది ఆపేస్తుందని కూడా పేర్కొనడం జరిగింది. అంటే ఈ తయారు చేసినటువంటి కంపెనీ ఏం పేర్కొందయ్యా అంటే ఆటోమేటిక్ అని చెప్పడం జరిగింది. అంటే ఆటోమేటిక్ అంటే ఎట్లా అండి, మనకి ఏమైనా సరే ఎదురు వాహనాలు వస్తున్నప్పుడు యాంటీ కొలిజన్ టెక్నాలజీ కూడా దీంట్లో ఉంది. మనం చెప్పుకున్నాం రైల్వేల గురించి చెప్పుకునేటప్పుడు ఈ సంవత్సరం రైల్వే బడ్జెట్లో యాంటీ కొలిజన్కి సంబంధించిన దానికి, అంటే ఎక్కువగా సిగ్నలింగ్ సిస్టము, యాంటీ కొలిజన్కి సంబంధించిన వాటికి నిధులు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారని చెప్పారు. అంటే రైలు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఆటోమేటిక్గా సిగ్నల్స్ పంపించేసి ఎదుటి వస్తున్నటువంటి ఇవి తెలుసుకోవడానికి కూడా అలాంటి సిస్టమ్ని, అంటే ఇంటెలిజెంట్ యాంటీ కొలిజన్, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, ఆబ్స్టకిల్ డిటెక్షన్ సిస్టమ్ మొదలైనవన్నీ కూడా ఈ ట్రైన్లో ఉంటాయని చెప్పి, అదేవిధంగా ఏమైనా ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటే వెంటనే ఆటోమేటిక్గా హెచ్చరికలను పంపుతుందని, అత్యవసర పరిస్థితుల్లో అది రైలుని నిలిపివేస్తుందని కూడా ఇంత టెక్నాలజీని ఈ ట్రైన్లో అమర్చడం అనేది జరుగుతుంది. ఇక సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్, SCMP అంటారు, సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం ఈ రైలును చైనా రైల్వే కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి కింగ్డావో సిఫాంగ్ రోలింగ్ స్టాక్ కో, ఇది చైనాలో రైల్వేలను తయారు చేసేటువంటి సంస్థ. కింగ్డావో సిఫాంగ్ రోలింగ్ స్టాక్ కో అంటే కింగ్డావో సిఫాంగ్ రోలింగ్ స్టాక్కు తయారు చేసింది ఈ యొక్క ట్రైన్ని. ఇది సాధారణ స్టీల్ రైలు కంటే 7% తక్కువ శక్తిని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది ఇంధనాన్ని కూడా 7% తక్కువ ఇంధనాన్ని వినియోగించుకుంటుంది అని చెప్పి, ఎందుకంటే బరువు తక్కువగా ఉంది కాబట్టి మనకి ఇంధనం తక్కువగా వినియోగించే అవకాశం ఉంది. ఇక చైనా రైల్వే కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ గురించి చూద్దాం, ఎందుకంటే దాని అనుబంధ సంస్థ ఈ రైలు తయారు చేసింది కాబట్టి. చైనా రైల్వే కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ప్రపంచంలోనే అతిపెద్ద రోలింగ్ స్టాక్ తయారీదారు. బోస్టన్ మెట్రో రైలును సరఫరా చేయడానికి 2014లో ఇది మొదటి US ఒప్పందాన్ని పొందింది. ఆ తర్వాత జర్మన్ ఆక్రమణ సమయంలో 1900 సంవత్సరంలో స్థాపించబడిన కింగ్డావో సిఫాంగ్ చైనాలోని పురాతన రోలింగ్ స్టాక్ తయారీదారుల్లో ఒకటి. సో ఇది చైనాలోనే అత్యంత పురాతనమైనటువంటి రైలు తయారీ కేంద్రంగా ఉంది ఈ యొక్క చైనా రైల్వే కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ కింద ఉన్నటువంటి కింగ్డావో సిఫాంగ్ అనేది ఈ యొక్క సంస్థ. ఇక స్థూలంగా ఈ కార్బన్ ఫైబర్ రైలు ప్రత్యేకత ఏంటో సంక్షిప్తంగా చూద్దాం. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి ఈ కార్బన్ ఫైబర్ రైలు యొక్క ప్రత్యేకత ఏంటో చూద్దాం. రైలు కార్బన్ ఫైబర్ మిశ్రమ పదార్థంతో తయారు చేయబడింది. చెప్పుకున్నాం కదా, రైలు ఇంజిన్లతో పాటు రైలు బోగీలతో పాటు అన్నీ కూడా కార్బన్ ఫైబర్ మిశ్రమాలతోటి తయారు చేయబడింది. దీని కారణంగా దీని బాడీ కానీ బోగీ ఫ్రేమ్ కానీ సాంప్రదాయ రైలు కంటే 25 నుంచి 50% తేలికగా ఉంటుంది. అంటే సాంప్రదాయ రైల్వేల కన్నా కూడా తేలికగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది, తేలికగా ఉంటుంది. నెక్స్ట్, ఇది సాంప్రదాయ రైలు కంటే 11% తేలికైనది. అదేవిధంగా శక్తి వినియోగాన్ని 7% తగ్గించుకుంటుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు సంవత్సరానికి 130 టన్నులు తగ్గుతాయి. అంటే ఈ యొక్క ట్రైన్లు ఉపయోగించడం వలన
ఈ యొక్క రైల్వేలు ప్రయాణిస్తున్నప్పుడు వాతావరణంలోకి విడుదల చేసేటటువంటి కాలుష్యాన్ని ఇది ఎంత శాతం తగ్గిస్తాయంటే 130 టన్నులు సంవత్సరంలో. ఇది ప్రస్తుతం ట్రైన్లు తిరిగేటటువంటి పరిమాణాన్ని బట్టి చూస్తే 130 టన్నుల ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడం జరుగుతుంది వాతావరణంలోకి విడుదల చేయటానికి. చూడండి ఎంత పర్యావరణానికి హితమైనటువంటి, పర్యావరణానికి హాని జరగనటువంటి ఈ యొక్క కార్బన్ ఫైబర్ రైలు యొక్క ఉపయోగం. ఇది పూర్తిగా ఆటోమేటిక్, గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సో ఇది పూర్తిగా ఆటోమేటిక్, యాంటీ కొలిజన్ సిస్టమ్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా ప్రతిదీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి రైల్వేల కన్నా కూడా అత్యంత ప్రామాణికమైనది, బరువు తక్కువగా ఉంటుంది, ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఉంది, వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క కార్బన్ ఫైబర్ రైలు యొక్క ఉపయోగాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇలాంటి రైల్సే మనం ఎక్కువగా చూడబోతాం. మరొకటి చూడండి, పర్యావరణానికి హితకారిణి అనుకున్నాం కదా, పర్యావరణానికి మేలు చేసేది, ఎక్కువ పర్యావరణ కాలుష్యం కాకుండా ఉండడానికి చూడండి పర్యావరణానికి అనుకూలమైనటువంటి హై స్పీడ్ రైలు. పర్యావరణానికి అనుకూలమైనటువంటి హై స్పీడ్ రైలు, సుదూర ప్రయాణాలకు హై స్పీడ్ రైలు అత్యంత పర్యావరణ హితం. ఇది తక్కువ శబ్దాన్ని చేస్తుంది, తక్కువ స్థలాన్ని తీసుకుంటుంది, మరియు కార్లు రైళ్లు కంటే తక్కువ వాతావరణ కాలుష్యాన్ని కలుగజేస్తుంది. చైనాలో 28,000 మైళ్ళ పొడవైనటువంటి హై స్పీడ్ రైల్ నెట్వర్క్ ఉంది. చూడండి 28,000 మైళ్ళ పొడవైనటువంటి హై స్పీడ్ రైల్ నెట్వర్క్ ఉంది చైనాలో. ఇక హై స్పీడ్ రైలు HSR అంటారు, హై స్పీడ్ రైల్. ఇది గంటకు 250 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంగా ప్రయాణించగలదు. ఇక జపాన్ యొక్క మొట్టమొదటి హై స్పీడ్ రైలు మార్గం ఇది పింకన్సెన్లో 1964లో ప్రారంభించబడింది. అంటే జపాన్లో హై స్పీడ్ రైలు జపాన్కి చాలా ఫేమస్. సో కాబట్టి జపాన్లో మొదటి హై స్పీడ్ రైలు 1964లో ప్రారంభించబడింది. అదేవిధంగా ఆ తర్వాత ఫ్రాన్స్కు చెందినటువంటి TGV, వెరీ ఇంపార్టెంట్. TGV అంటే ఫ్రాన్స్, యూరోపియన్ దేశాల్లో TGV అంటే హై స్పీడ్ రైలు. దీన్నే టర్బో ట్రైన్ ఏ గ్రాండీ విట్సి అంటారు. ఇది ఫ్రాన్స్లో ఉన్నటువంటి హై స్పీడ్ రైలు. ఇది 2007లో 357 km/h వేగంతో ప్రయాణించింది. సో ఈ విధంగా ఐరోపా ఖండంలో, ప్రత్యేకంగా ఫ్రాన్స్ దేశంలో ఈ TGV అనే ట్రైను అత్యంత వేగంగా ప్రయాణించేటువంటి రైలు. సో ఇవి కొన్ని పర్యావరణానికి, అంటే స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం పర్యావరణానికి ఎక్కువగా హాని కలిగించినటువంటి, అంటే పర్యావరణ వాతావరణ కాలుష్యం చేయనటువంటి ట్రైన్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఓకే థ్యాంక్ యూ.